ఈరోజు మనం ప్రపంచంలో అత్యధిక మందిని ప్రభావితం చేసే ఒక సైలెంట్ కిల్లర్ డిసీజ్ గురించి మాట్లాడుకుందాం. అదే ఫ్యాటీ లివర్. ఫ్యాటీ లివర్ అంటే దీంట్లో మనకి ప్రధానంగా 2 రకాలు ఉంటాయి. ఒకటి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివరు, రెండోది ఆల్కహాలిక్ ఫ్యాటీ లివరు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో రీసెంట్గా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ని ఎన్ఏఎఫ్ఎల్డిని పేరు మార్చి ఎంఏఎస్ఎల్డిని మార్చారు. అంటే మెటబాలిక్ డిస్ఫంక్షన్ అసోసియేటెడ్ స్టియోటోటిక్ లివర్ డిసీజ్ అని మార్చారు. సో మనం కన్వీనియంట్ కోసం దీన్ని ఎన్ఏఎఫ్ఎల్డి అందాం, ఎందుకంటే బాగా అలవాటైంది కాబట్టి అలా అందాం. బేసికల్గా మన శరీరంలో లివరు అత్యంత ప్రాధాన్యత ఆర్గాన్. మిగిలిన ఆర్గాన్లు అన్నిటికంటే కూడా ఇది మన శరీరంలో ఎక్కువగా 500 పైన పనులు చేస్తుంది మనకి శరీరంలో. ఇది మనకు అతిపెద్ద పాలేరు. బ్లడ్ ఫిల్టర్ చేయడం దగ్గర నుంచి, ఫ్యాట్ డైజెస్ట్ చేయడం దగ్గర నుంచి, షుగర్స్ని కంట్రోల్ చేయడం దగ్గర నుంచి, అలాగే గ్లూకోజన్ స్టోరేజ్ దగ్గర నుంచి అనేక పనులు చేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే శరీరంలో ఉండే మిగతా ఆర్గాన్లన్నిటికీ దీని బాసు లేదా సీఈఓ అని కూడా చెప్పచ్చు, శరీరంలో ఉండే మిగతా ఆర్గాన్లతో పోలిస్తే. నార్మల్గా లివర్లో కొంచెం ఫ్యాట్ ఉంటుంది, కానీ ఆ ఫ్యాట్ ఒక పర్సంటేజ్, ఒక మోతాదు దాటిన తర్వాత దాన్ని మన ఫ్యాట్ లివర్ అని చెప్పచ్చు. మొత్తం లివర్ బరువులో 5 నుండి 10% కంటే ఎక్కువ ఫ్యాట్ కనుక లివర్లో పెరిగిపోయి ఉంటే దాన్ని మనం ఫ్యాటీ లివర్ అనొచ్చు. ఫ్యాటీ లివర్లో 4 స్టేజెస్ ఉంటాయి. ఒకటి నార్మల్ ఫ్యాటీ లివరు, ఇది చాలా ఈజీగా తగ్గించవచ్చు. రెండోది ఇన్ఫ్లమేషన్తో కూడిన ఫ్యాటీ లివరు, ఇది స్టేజ్ 2, ఇది కొంచెం ఇబ్బంది కలిగించే మోడర్న్ మెడిసిన్ భాషలో. అలాగే స్టేజ్ 3లో ఫైబ్రోసిస్, అంటే ఒక రకం స్కారింగ్ అని చెప్పచ్చు, లివర్కి స్కారింగ్ అవ్వటం. 4వ స్టేజీ సిరోసిస్ కానీ క్రానిక్ లివర్ డిసీజ్, అది సిరోసిస్ స్టేజ్లో కానీ లివర్ క్యాన్సర్ కానీ రావటం అనేది 4వ స్టేజీ. మామూలుగా మోడర్న్ మెడిసిన్లో ఏం చెప్తారంటే స్టేజ్ 1 అయితే కొద్దిగా గొప్ప ట్రై చేస్తాం కానీ, అంటే నిజంగా దానికి కూడా లేదు వాళ్ళ దగ్గర ఏమి, కొద్దిగా గొప్ప దాన్ని అదుపులో ఉంచవచ్చు కానీ ఎలాగో ప్రమాదం లేదు కాబట్టి స్టేజ్ 2, 3, 4 అంటే టఫ్ అంటారు. 3, 4 అంటే మీరు లివర్ మార్చందే కుదరదు కానీ అని చెప్తారు. బట్ అంత సీన్ లేదు. వీఆర్కే డైట్తో ఈ 4 స్టేజ్లు కూడా చాలా అవలేలుగా తగ్గుతాయి. వీటికి సంబంధించిన సమాచారం అంతా తర్వాత గ్రాడ్యువల్గా తెలుసుకుందాం. ఫ్యాట్ లివర్ వచ్చినప్పుడు మనకి ఇది ఏ రకమైన నొప్పి కానీ దీనికి పెద్దగా సిమ్టమ్సే ఉండవు. ఇది బాగా ముదిరిపోయిన స్టేజ్లోనే బయటపడుతుంది, లేదా సిరోసిస్ కట్టి తీసుకెళ్ళిన స్టేజ్లో బయటపడుతుంది, లేదా మనం వేరే డిసీజ్ కోసం వెళ్ళినప్పుడు జనరల్గా చేసే టెస్టులు కూడా బయటపడుతుంది. ఏ టెస్టుల ద్వారా మనకి ఫ్యాటీ లివర్ నిర్ధారణ అవుతుంది? బేసిక్ దశలో బ్లడ్ పరీక్షలు సరిపోతాయి. మొట్టమొదటిది మనకి లివర్ ఫంక్షన్ టెస్ట్ చేస్తాం, ఎల్ఎఫ్టీ అంటాం కదా. దాంట్లో ఏఎల్టీ, ఏఎస్టీలు ఆ లివర్ ఎంజైమ్స్ అయ్యి బేసికల్గా ఇవి హై ఉన్నప్పుడు ఒకటి మనం కన్సర్న్ చూసుకోవాలి ఫ్యాట్ లివర్ కింద. అలాగే నెక్స్ట్ ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఇది సిబిపిలో వస్తుంది, కంప్లీట్ బ్లడ్ పిక్చర్లో. అలాగే బ్లడ్ షుగర్స్ చూసుకుంటూ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ కానీ, ర్యాండమ్ బ్లడ్ షుగర్ కానీ, నెక్స్ట్ హెచ్బిఏవన్సి, అంటే అది షుగర్దని అనుకోవద్దు, షుగర్ ఉన్న వాళ్ళలో ఎక్కువ మందికి ఉంటుంది కాబట్టి అది కూడా ఒక ఇండికేషను. అలాగే ప్లేట్లెట్ల కౌంట్ మనకి డ్రాప్ అవుతున్నప్పుడు కూడా ఇది ఒక సూచిక మనకి, ఇది కూడా మనకి సిబిపి రిపోర్ట్లో తెలుస్తుంది. ఇక 2వ దశలో కొంచెం అడ్వాన్స్ స్టేజ్లో ఫిబ్రో స్కాన్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనకి అల్ట్రాసౌండ్ చేయించినప్పుడు అందులో మన లివర్ సైజ్ ద్వారా, అలాగే ఎకో టెక్స్చర్ చేంజ్ చేయడం ద్వారా అలా కూడా మనకు తెలుస్తుంది. అలా తెలిసినప్పుడు ఏం చేస్తారంటే సెకండ్ స్టేజ్లో దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి FIB-4 స్కోర్ అని చెప్పి ఒకటి చేస్తారు. అంటే నేను ఇందా చెప్పినట్టు ఏఎల్టీ, ఏఎస్టీ, ప్లేట్లెట్లు, అలాగే మన వయసును బట్టి ఒక ఫార్ములా డెరైవ్ చేస్తారు, దాన్ని FIB-4 స్కోర్ అంటారు. ఇందులో ఇండియన్స్ వరకు ఇంటర్నేషనల్ కాకుండా సెపరేట్ స్టాండర్డ్స్ ఉన్నాయి. ఈ FIB-4 స్కోరు వెస్ట్రన్ కంట్రీస్లో అయితే 1.3 ఉంటుంది, బట్ ఇండియన్స్లో అయితే 1.5 కంటే కనుక ఎక్కువ వస్తే, ముఖ్యంగా టైప్ 2 డయాబెటీస్ వాళ్ళకి మాత్రం వార్నింగ్ లాగా చెప్తున్నాం, 1.5కి ఎక్కువ ఉంటే సేఫ్టీ ఏంటంటే మీరు ఫిబ్రో స్కాన్ కోసం వెళ్ళాల్సి వస్తుంది. ఇండియన్స్కి అయితే ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి 1.5కి పైన కనుక ఈ స్కోర్ ఉంటే ఖచ్చితంగా ఫిబ్రో స్కాన్ చేయించండి. ఈ ఫిబ్రో స్కాను బేసికల్గా కాస్టింగ్ సుమారు కొంతమంది 3,000 నుంచి 7,000, 8,000 వరకు తీసుకుంటారు సుమారుగా. దీంట్లో ఏంటంటే నీడిల్ గుచ్చి తిట్టలాంటి బ్లడ్ ఉండదు. 10 నిమిషాల్లో లివర్ ఫ్యాట్ పర్సంటేజ్ క్యాప్ స్కోర్ అంటారు, అది కూడా స్కారింగ్ లెవెల్ కూడా ఎల్ఎస్ఎం స్కోర్ అంటారు. ఈ 2 కూడా 10 మినిట్స్లోకి వస్తుంది. ఇది ఖచ్చితంగా చెప్పాలంటే బయాప్సీ కంటే కూడా చాలా సేఫ్, చాలా రీజనబుల్గా అయిపోతుంది. ఇందులో నొప్పి కానీ ఎలాంటి నీడులు కానీ పడవటం కానీ అట్లాంటివి ఉండవు. సో సేఫ్టీగా లివర్ సంబంధించి ఏ ప్రాబ్లం ఉందనుకున్నా మీరు ఈ పరీక్ష ఒకటి చేయించుకోవచ్చు. నార్మల్గా మీరు బ్లడ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు మనకి ఎల్ఎఫ్టీ చేసినప్పుడు ఏఎల్టీ చూస్తాం. ఏఎల్టీలో ఫ్యాట్ లివర్ అని ఉండొచ్చు, ఆ మార్కర్స్ హై ఉంటే. కానీ మనం ఫ్యాట్ లివర్ కన్ఫర్మ్ చేస్తే మాత్రం బ్లడ్ టెస్టులతో కాదు, ఫిబ్రో స్కాన్ కానీ లేదా అల్ట్రాసౌండ్ మాత్రమే కన్ఫర్మ్ చేస్తుంది. బేసికల్గా ఫ్యాటీ లివర్ వరకు కన్ఫర్మ్ చేయడానికి లివర్ ఇష్యూస్కి ఫిబ్రో స్కాన్ వరకు సరిపోతుంది.
కొన్ని ఎంఆర్ఐలు సిటీలు కూడా చేయించుకోవచ్చు. బట్ కొంచెం ఎక్స్పెన్సివ్ కాబట్టి ప్లస్ సిటీలో రేడియేషన్ ఉంటుంది కాబట్టి అంతవరకు సరిపోతుంది. ఇప్పుడు మనం ఫ్యాటీ లివర్ రావడానికి ప్రధాన కారణాలు తెలుసుకుందాం. అసలు ఎందుకు డ్యామేజ్ అవుతుంది, ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుంది మనం అర్థం చేసుకుందాం. ప్రపంచంలో అందరూ గ్లూకోజ్ మెటబాలజీలో ఉంటారు. గ్లూకోజ్లో కూడా హై గ్లూకోజ్ తీసుకునే వాళ్ళు ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియన్స్, అట్లాగే ముఖ్యంగా తెలుగాళ్లలో ఈ తెల్లన్నం ఫ్యాన్స్ బాగా ఎక్కువ. దాంతోపాటు చపాతీలు కానీ కార్బోహైడ్రేట్స్, ఇడ్లీలు, దోశలు, గారెలు మొత్తం హైలీ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ మీదే మనం ముఖ్యంగా తెలుగాళ్ళందరం ఉంటాం. దీనివల్ల ఏమవుతుందంటే మీరు ఎప్పుడైతే గ్లూకోజ్ తీసుకున్నారో గ్లూకోజ్ కోసం ప్యాంక్రాస్లో బీటా సెల్స్ ఇన్సులిన్ తయారు చేస్తాయి. ఈ ఇన్సులిన్ ఫ్యాట్ స్టోరింగ్ హార్మోన్. మనం సెల్ పరిధి దాటి తిన్నంత వరకు అది గ్లూకోజ్ని సెల్లో పంపిస్తుంది. కానీ ఎప్పుడైతే సెల్ పరిధి దాటి మనం తిన్నామో ఆ ఎక్సెస్ గ్లూకోజ్, సెల్ పరిధి దాటిన ఎక్సెస్ గ్లూకోజు రక్తంలో ఉండడానికి వీల్లేదు కాబట్టి లివర్ని ఆదేశించి ఇన్సులిన్ దాన్ని ట్రైగ్లిజరైడ్స్ అనే ఫ్యాట్ కింద చేసి దాచేటట్టు చేస్తుంది ఎడిపోస్ టిష్యూలో. దీన్నే మనం డీనోవో లిపోజెన్సిస్ అంటాం. అంటే లివరే ఫ్యాట్ని తయారు చేస్తుంది, గ్లూకోజ్ని మారుస్తుంది. ముఖ్యంగా ఈ ఫ్యాట్ 2 రకాలుగా స్టోర్ అవుతుంది. ఒకటి ఎడిపోస్ టిష్యూలో స్టోర్ అయితే 2 విజర్ల ఫ్యాట్ లాగా లివర్ చుట్టూతా అలాగే ఆర్గాన్స్ చుట్టూతా కూడా ఫామ్ అవుతుంది. చాలామంది తెలియక ఏమనుకుంటారంటే నేను లావుగుంటే ఫ్యాట్ లివర్ వస్తుంది అనుకుంటారు. కాదు. ఇండియాలో తీసుకుంటే సుమారు 45-50% వరకు కూడా వీళ్ళకి సన్నగా ఉన్న వాళ్ళకి ఫ్యాట్ లివర్ వస్తుంది. వీళ్ళు అనుకుంటారు తెలియక అదేంటి నేను చాలా సన్నగా ఉన్నాను, చాలా స్లిమ్ కదా, నా నడుము కూడా చాలా సన్నగా ఉంది, ఎక్కడ పొట్టలేదు, ఎందుకు వచ్చింది అనుకుంటారు. కాదు. ఇండియన్స్ చూస్తే సౌత్ ఏషియన్స్లో జన్యుపరంగా వచ్చే ఇబ్బంది ఏంటంటే వెస్ట్రన్ కంట్రీల వాళ్ళకి మళ్ళీ కాకుండా ఒబేసిటీ వేలాడే పొట్టకే కాకుండా సన్నగా ఉన్న వాళ్ళకి కూడా లోపల ఏర్పడుతుంది. ఆ విజరల్ ఫ్యాట్ వీళ్ళలో చాలా డేంజరస్. కాబట్టి లావు వాళ్ళకి ఏ రకంగా అవకాశం ఉందో సన్న వాళ్ళకు కూడా ఇండియాలో ఆ ఛాన్సెస్ ఫ్యాటీ లివర్కి చాలా ఎక్కువగా ఉన్నాయి. దీన్ని మనం లీన్ ఎన్ఏఎఫ్ఎల్డి అంటాం. చాలామంది అనుకుంటున్నట్టు ఫ్యాటీ లివర్ అంటే ఫ్యాట్ తింటే రాదు. ఇందాక చెప్పినట్టు గ్లూకోజ్తో పాటుగా అతిపెద్ద వెళ్ళిన ఫ్యాటీ లివర్కి ఏంటంటే సోర్సు ఫ్రూట్స్లో ఉండే ఫ్రక్టోజు డైరెక్ట్గా లివర్లోకి వెళ్ళి ప్రాసెస్ అయ్యి డైరెక్ట్గా ఫ్యాట్ కింద మారుతుంది. గ్లూకోజ్ కంటే కూడా ఫ్రక్టోజ్ లివర్లో ఫ్యాట్ తయారు చేయడానికి చాలా పెద్ద ట్రిగ్గర్ అని మనం చెప్పుకోవచ్చు. బాడీలో ఇది ఇంకెక్కడ ప్రాసెస్ కాదు. అందుకే చూడండి, మీరు ఫ్రూట్స్ బాగా తినే వాళ్ళలో ఫ్యాటీ లివరు ఇన్ఎవిటబుల్గా ఉంటుంది. అలాగే కూల్ డ్రింక్స్ కానీ ఫ్రూట్ జ్యూసెస్ కానీ స్వీట్ షాప్లో దొరికే చాలా స్వీట్లు, అలాగే ముఖ్యంగా మనం డైరెక్ట్ తినే ఫ్రూట్స్ అన్నింటిలో కూడా షుగర్ చాలా ఉంటుంది. ఇది వేరే ప్రాసెస్కి వెళ్ళకుండా కూడా లివర్కి డైరెక్ట్గా వెళ్ళి ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది. ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళలో చాలామంది ఇవాళ ఫ్రూట్స్ తినేవాళ్ళు అతిపెద్ద డేంజర్గా మనం చెప్పచ్చు. మూడోది ఏంటంటే బేసికల్గా మనం ఒకప్పుడు అంతా విపరీతంగా ఫ్యాట్ తీసుకునేవాళ్ళం. ఆహారంలో నెయ్యి కానీ విపరీతంగా ఫ్యాట్ తీసుకునేవాళ్ళం. ఫ్యాట్ తీసుకుని పనిచేసిన రోజుల్లో ఎవరికి ఫ్యాటీ లివర్ లేవు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో కానీ మీరు చూస్తే ఫ్యాటీ లివర్ కేసెస్లో ఇప్పుడు నేను 10 ఏళ్ల నుంచి వస్తున్నాను. ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళందరినీ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఎంతమందిని కలిసినా, మీరు నెయ్యి వేసుకుంటే మానేసి ఎంతకాలం అయిందని. వీళ్ళందరూ చెప్పే ఒకే ఆన్సర్, అభ్యాసం మేము ఫ్యాట్ తినమండి అని. ఫ్యాట్ తిన్న వాళ్ళలో ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం చాలా తక్కువ. నేను అసలు రాదన్నాం, వాళ్ళు కార్బులు కూడా తింటారు కాబట్టి సెడెంటరీ లైఫ్ స్టైల్ ప్రకారం కూడా రావచ్చు. బట్ ఫ్యాట్ తినకపోతే కూడా ఫ్యాటీ లివర్ వస్తుంది. ఇది ఒక టెంపరీ స్టోరేజ్ యూనిట్గా కూడా చెప్పచ్చు. ఇప్పుడు మన ఫ్యాట్ సాల్బుల్ విటమిన్స్ ఉంటాయి, విటమిన్ ఏడిఏకి దాస్తుంది. అలాగే ఇప్పుడు మన గ్లైకోజన్ రిజర్వ్లో టెంపరీగా గ్లూకోజ్ని దాస్తుంది. ఈ గ్లూకోజ్తోనే ఈ గ్లైకోజన్ రిజర్వ్ నుంచే మనం ఎనర్జీని ఉపయోగించుకుంటాం. అట్లాగే ఏదైనా డెఫిసిట్ ఉందనుకున్నప్పుడు దాయటం అనేది లివర్కి సంబంధించింది. అట్లనే ఎప్పుడైతే మీరు నెయ్యి వేసుకుంటాం, ఫ్యాట్ తీసుకుంటాం కంప్లీట్గా మానేశారో లివర్ వెంటనే ఫ్యాటీ యాసిడ్స్ ఎసెన్షియల్ కాబట్టి ఫ్యాట్ని స్టోర్ చేయడం మొదలు పెడుతుంది. సో ఫ్యాట్ తీసుకోకపోతే కూడా మీకు ఫ్యాటీ లివర్ వస్తుంది. అలాగే గట్కి లివర్కి కూడా కనెక్షన్ ఉంటుంది. మన గట్ మైక్రోబియం అది డిస్టర్బ్ అయినప్పుడు మనకు నాశనం చేసే బ్యాక్టీరియాని పోర్టల్ వేయడం ద్వారా డైరెక్ట్గా లివర్కి టాక్సిన్ సిగ్నల్ని పంపిస్తుంది. ఈ టాక్సిన్ సిగ్నల్ పంపించినప్పుడు లివర్ ఇన్ఫర్మేషన్ని అది యాక్సలరేట్ చేస్తుంది. అందుకే మన స్టమక్లో కనుక ఏమైనా తేడా జరిగిందంటే డైరెక్ట్ లివర్ని కొట్టే అవకాశం కూడా ఉంటుంది. ఈ రెండు ఒకదానికొకటి ఇంటర్లింక్డ్. బేసికల్గా ఫ్యాటీ లివర్ డిసీజ్లో 2 రకాలు. ఒకటి ఆల్కహాలిక్ ఫ్యాటీ లివరు, రెండోది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. ఆల్కహాలిక్ అంటే పేరు చెప్పేదే ఉంది, పేరులో ఉంది. దేశభక్తులకు వచ్చి ట్యాక్స్ పేర్లు సక్రమంగా కట్టే వీళ్ళకి మాత్రం వచ్చేది ఇది. సో ఆల్కహాల్ మానేస్తే ఇది సెట్ అవుతుంది. మనకు అసలు ప్రమాదం అంతా నాన్ ఆల్కహాలిక్తోనే వచ్చింది. ఇప్పుడంటే పేరు మార్చారు కదా, మ్యాష్ అని కూడా మార్చారు. అప్పుడు అసలు ప్రాబ్లం అంతా దీంతో. ప్రపంచం ఎక్కువ ఫేస్ చేసే సమస్య నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్తో. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివరు ఎందుకు వస్తుంది? ఫస్ట్ కారణం ఇందాక చెప్పినట్టు రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్, హైలీ రిఫైన్డ్ షుగర్స్. ఈ ప్లాస్టిక్ ఫుడ్స్ కానీ, హై ఫ్రక్టోజ్ షుగర్ కానీ
అలాగే జంక్ ఫుడ్స్ ఇవి మొత్తం కూడా ప్రధాన కారణం. రెండోది ఫ్రక్టోజ్. ఫ్రూట్స్ నుంచి వచ్చే ఫ్రక్టోజ్ కానీ, స్వీట్ కార్న్ సిరప్లు కానీ, ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్లాస్టిక్ ప్యాకెట్లు వచ్చే ఫుడ్స్, ఈ అజినోమోటో ఉన్నాయి, జంక్ ఫుడ్స్ ఇవన్నీ కూడా ఫ్యాట్ లివర్ కలిగిస్తాయి. అలాగే అతి ముఖ్యమైనది ఏంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకు కూడా ఫ్యాట్ లివరు తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా ఐటీ జాబులు ఉండేవాళ్ళకి, ఐటీ జాబులు ఉండేవాళ్ళు లేదా ఇతర ఆఫీసులో పనిచేసేవాళ్ళు, ఇంట్లో హౌస్ వైఫ్గా ఉండే ఆడాళ్ళు, పనిచేయని ఆడాళ్ళ సంగతి, వీళ్ళకి శరీరానికి చెమట చిందించుకుంటే అందరికీ కూడా ఫ్యాట్ లివరు తీవ్రంగా అటాక్ ఇచ్చే పరిస్థితి ఉంది. 2023-24లో మన ప్రముఖ ఏఏజీ హాస్పిటల్ వాళ్ళు హైదరాబాద్లో ఐటీ పీపుల్ మీద చేసిన సర్వేలో 84.06 మందికి టోటల్ వాళ్ళు చేసిన సర్వే చేసిన వాళ్ళలో. అలాగే మరొక స్టడీ INASL ఈ డేటా ప్రకారం ఇండియాలో 38.6% మంది పెద్దవాళ్ళలో ఫ్యాట్ లివర్ ఉంది. అంటే ఆల్మోస్ట్ ప్రతి ముగ్గురులోనూ ఒకళ్ళు ఖచ్చితంగా ఉంది. అలాగే టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళలో సుమారు 50-85% వరకు ఫ్యాటీ లివర్ ఉంది. ముఖ్యంగా మన తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోనూ ఈ పర్సంటేజీ భారతదేశ యావరేజ్ల కంటే కొంచెం ఎక్కువగానే ఉంది. ఎందుకంటే ఇక్కడ తెల్లన్నం ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు ఎక్కువ కాబట్టి ఇది చాలా గట్టిగా ఉందని చెప్పొచ్చు మనకి. సో మనం మరింత అలర్ట్గా ఉండాలి ఈ ఫ్యాటీ లివర్ విషయంలో. బేసికల్గా ఇందాక నేను చెప్పినట్టు ఫ్యాటీ లివర్లో 4 స్టేజెస్ ఉన్నాయని చెప్పాను కదా. స్టేజ్ 1లో అయితే సింపుల్గా వచ్చే ఫ్యాటీ లివరు, అది చాలా సింపుల్గా పోతుంది, కార్బ్స్ తగ్గించినా పోతుంది. వీఆర్ క్యాడెట్ చేస్తే చాలా సింపుల్గా, చాలా అవలేలుగా లివర్కి సంబంధించిన ఏ ప్రాబ్లం అయినా సరే మంచినీళ్ళు తాగినంత జెట్ స్పీడ్లో తగ్గుతుంది. దానికి ఏ స్టేజ్ అయినా సరే, 4 స్టేజ్ల్లో ఏ స్టేజ్ అయినా సరే ఈ ప్రపంచంలో ఇప్పటివరకు ఉండే వైద్య విధానాల్లో ది బెస్ట్ ఆల్టర్నేటివ్ వీఆర్ క్యాడెట్. ఇది నేను మీకు ప్రూఫ్తో సహా ఇప్పుడు చూపించబోతున్నాను. ఫస్ట్ పాయింట్, మీరు గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్కి వచ్చేటప్పటికి ఇది పెద్ద హాని చేసే స్టేజ్ ఉండదు, ఓకే. రెండో స్టేజ్లో దీనికి ఇన్ఫ్లమేషన్ యాడ్ అవుతుంది. మూడో స్టేజ్లో దీని స్కారింగ్ బిగిన్ అవుతుంది. 4గో స్టేజ్లో సిరోసిస్ కానీ లివర్ క్యాన్సర్ కానీ దారితీస్తుంది. మామూలుగా లివర్ క్యాన్సర్ ఇవన్నీ కూడా చాలా డేంజర్, ప్రాణ ప్రమాదం అని చెప్తారు. ఇలా సిరోసిస్ స్టేజ్కి వెళ్ళినప్పుడు క్రానిక్ లివర్ డిసీజుల్లో లివర్ మార్చాలని చెప్తారు. లివర్ మార్చడం అంటే అదేమి ఫిల్టర్ వేసినట్టు కాదు, ఈ మామూలుగా కాదు. లివర్ మార్చుకున్నాక వాళ్ళకి దోలు తీరిపోద్ది, మామూలుగా ఉండదు. లివర్ మార్చడం అంటే అదొక ప్రత్యక్ష నరకానికి ఇదే. వేరే వాళ్ళ లివర్ అంత తేలిగ్గా సెట్ కాదు. ఈ లివర్ మార్చిన తర్వాత వీళ్ళు కొట్టే ఇమ్యూనోసప్రెసెంట్లు వీటితో జీవితం ఒక నరకంలాగా మారుతుంది. నిజంగా నాతో ఒక ఆయన సెలబ్రిటీ అయిన అన్నాడు, సార్ మేము లివర్ అయితే మార్చుకున్నాం కానీ ఈ జీవితం అనిపించే బదులు లివరు వచ్చే ప్రాబ్లమ్స్ వేసుకుంటా అలానే ఉంటాం సుఖం అనిపించిందండి ట్రాన్స్ప్లాంటేషన్ కంటే అన్నారు. లివర్ మార్చినంత మాత్రం పరిష్కారం అవుతుందంటే దానికి ఎవరూ గ్యారంటీ చెప్పలేరు, ఎన్నాళ్ళు ఉంటుందని చెప్పలేరు. ఇప్పుడు వీఆర్కే డైట్లో ఫ్యాటీ లివరు ఎలా తగ్గుతుంది? వీఆర్కే డైటు ఫ్యాటీ లివర్ నుంచి సిరోసిస్ దాకా పరిష్కారం ఎలా ఇస్తుందో మీకు ఇక్కడ నేను టెస్టిమోనియల్స్తో సహా చూపిస్తాను. ఫ్యాటీ లివర్కి ప్రధానమైన కారణం లివర్లో ఉండే డినోవో లిపోజెన్సెస్. లివరు ఎక్సెస్ కార్బన్ ఫ్యాట్గా చేయటం అన్నాం కదా. వీఆర్కే డైట్ చేస్తే మీకు తెలుసు కదా, కార్బోహైడ్రేట్ మొత్తం ఎత్తి పీక్ అవతల పారేస్తాను. కంప్లీట్ కార్బోహైడ్రేట్స్ మొత్తం అన్ని ఎప్పుడైతే ఎలిమినేట్ అయినా, మామూలుగా కార్బ్ లేదు, ఏం లేదు. ఈవెన్ కూరగాయలు ఉండే కార్బ్ ఉండే దుంపల స్టార్చీలు కూడా అలౌ చేయను. లివర్కి ఫ్యాట్ తయారు చేయడానికి రా మెటీరియల్ కావాలి. ఆ రా మెటీరియల్ ఏంటి? ఎక్సెస్ గ్లూకోజ్. సెల్ పరిధి దాటిన ఎక్సెస్ గ్లూకోజ్. అసలు గ్లూకోజే పెట్టకపోతే వీఆర్కే డైట్లో ఇంకా ఎక్సెస్ గ్లూకోజ్ ఏంటి? దెబ్బకి ఫ్యాట్ స్టోరేజ్ చేసే మొత్తం అంతా లివరు షట్ డౌన్ చేసి దుకాణం మూసేస్తుంది. ఎప్పుడైతే లివరు ఫ్యాట్ని తయారు చేయటం మానేసి దుకాణం మూసేసిందో అప్పటి నుంచి తనలో ఉండే స్టోర్డ్ ఫ్యాట్ని కూడా వెంటనే బర్న్ చేయడం మొదలు పెడుతుంది. ఆ దెబ్బకి ఏ స్థాయి ఫ్యాట్ లివర్ అనేది మనం చిటికేస్తున్నాం కదా, చిటికేసినట్టు గ్రేడ్ 3 అయినా సరే చిటికలో మాయమైపోతుంది. నిజం చెప్పాలంటే వీఆర్కే డైట్ చేస్తే మంచినీళ్ళు తాగిన దానికంటే ఈజీగా ఫ్యాటీ లివరు గ్రేడ్ 3లో ఉన్న కూడా రివర్స్ అయిపోతాయి. ఫ్యాట్ ఎప్పుడైతే పడిందో, కార్బులు ఎప్పుడైతే ఆగినాయో మాయం అంతే టింగ్ మన మాయమైపోతుంది. నేను నిజం చెప్పాలంటే దీన్ని టెస్ట్ వల్ల చూపించడం కూడా ఇన్సల్ట్ అనుకుంటాను. ఎందుకంటే ఒక ఓపెన్ ఫ్యాక్ట్కి చూపించడం కూడా అనవసరం. అయినా మీకు పక్కన కొన్ని గ్రేడ్ 3 ఈవెన్ 19 సెంటీమీటర్లు 18 సెంటీమీటర్లు రకరకాలుగా ఉండేవి. ఏ రకంగా డ్రాస్టిక్గా 6-7 సెంటీమీటర్లు 8 సెంటీమీటర్లు సైజులు ఎలా దగ్గర జస్ట్ కొన్ని చూడండి. ఇది ఫ్యాటీ లివరు తగ్గించినాయి. అలాగే బయట వాళ్ళకు కూడా ఎందుకు తగ్గకుండా వీఆర్కే డైట్కి ఎందుకు తగ్గుతాయి అంటే ప్రధాన కారణం, ఈ ప్రపంచంలో ఏ వైద్య విధానంలో కూడా గ్లూకోజు మానిపించరు. వీళ్ళు మందులు ఇస్తారు కాబట్టి అరిసి పెట్టి భూమి బద్దలైనా తగ్గవు. అసలు మూల కారణమైన గ్లూకోజ్ని, హైలీ రిఫైన్డ్ గ్లూకోజ్ని వీళ్ళు ఏ విధంగా సంస్కరించకుండా అలాగే ఉంచుతారు. ప్లస్ ఫ్యాట్ని యాడ్ చేయరు కాబట్టి వీళ్ళు ఎన్ని మందులు అయినా పనిచేయవు. అలాగే వీఆర్కే డైట్లో
ఫ్యాట్ ప్రపంచంలో ఎవరు కనీవినేరు ఊహించినంత సాచురేట్ ఫ్యాట్ని పుష్కలంగా వీఆర్కే డైట్లో కింద పైన ఇవ్వటం మొదలుపెట్టామో ఆటోమేటిక్గా దాచున్న ఫ్యాట్ని రిలీజ్ చేసేస్తుంది. ఎప్పుడైనా లివరు డెఫిసిట్లో ఉంటే ఫర్దర్ అవసరాల కోసం దాస్తుంది. మీరు ఎప్పుడైతే వీఆర్కే డైట్ రాగానే కోకోనట్ ఆయిల్ ఎస్పెషల్లీ న్యాచురల్ మీడియం చైన్ ట్రైగ్లిసరైడ్స్ ఎప్పుడైతే పుష్కలంగా ఇవ్వటం మొదలు పెట్టామో న్యాచురల్గా దాయాల్సిన అవసరం ఉంది. పుష్కలంగా ఇస్తున్నప్పుడు ఆ రకంగా కూడా ఫ్యాట్ లివర్ పోతుంది. మూడోది, మీరు చేసే ఎక్సర్సైజ్ కూడా ఫ్యాట్ లివర్ తగ్గట్లో బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడే మీకు ఒక అద్భుతమైన స్టడీ చెప్తాను, జాగ్రత్త చూడండి. వీఆర్కే డైట్ చేయటం మూలంగా ఒకటి మైటోకాండ్రియా రిపేర్ అవుతుంది, రెండు ఇన్సులిన్ రెసిస్టెన్స్ పోతుంది, అలాగే విజరల్ ఫ్యాట్ అసాధారణంగా తగ్గుతుంది. ఒక ప్రముఖ పీర్ రివ్యూడ్ స్టడీ ప్రకారం పక్కన వస్తున్నాను చూడండి, 6 రోజులు, కేవలం 6 రోజులు వీఆర్కే డైట్ లాంటి లో కార్బ్ కీటో డైట్ చేసినప్పుడు లివర్ ఫ్యాట్ అంటే మనం ఇంట్రాహెపాటిక్ ట్రైగ్లిసరైడ్స్ అంటాం 31% తగ్గినాయి. బాడీ వెయిట్ చూసుకుంటే కేవలం 3% తగ్గింది. హెపాటిక్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ 58% 6 రోజుల్లో తగ్గింది. మామూలు ఇన్సులిన్ రెసిస్టెన్స్ వేరు, హెపాటిక్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వేరు. అంటే ఎంత డ్రాస్టిక్గా తగ్గిందో మీరు అర్థం చేసుకోండి. వీఆర్కే డైట్లో 50 కిలోలు, 100 కిలోలు, 150 కిలోలు అవైలబుల్గా తగ్గుతూ ఉంటారు. 20 కిలోలు, 10 కిలోలు, ఏది ఎవడ స్థాయిని బట్టి ఆడికి మంచినీళ్ళు తగ్గడం, నెలకి 20 కిలోలు తగ్గడం కూడా చాలా ఈజీగా తగ్గుతారంటే కేవలం 6 రోజులకి 3%, ఒక 100 కిలోలు 3 కిలోలు తగ్గడం, ఇది వీఆర్కే డైట్లో ఒక రోజుకి వచ్చే రిజల్ట్. ఇది యాక్చువల్గా ఇలా తగ్గారంటే ఈ స్టడీకే 31 తగ్గిందంటే దీనికంటే ఒక 5-6 కిలోలు 10 కిలోలు తగ్గితే 0 ఉంటుంది అక్కడ. వీఆర్కే డైట్ చేస్తే కేవలం రోజుల్లో మాత్రమే ఫ్యాటీ లివరు చిటికేసినట్టు మంత్రం వేసినట్టు మాయమైపోతుంది. ఇప్పుడు నేను మీకు వీళ్ళు సీరియస్, అసాధారణం, బేభత్సం, ఇది తగ్గదు, లివర్ మార్చాలి అని చెప్పే కొన్ని అసాధారణ ఫిగర్లో ఇప్పుడు కొన్ని టెస్ట్ వాళ్ళు మీకు చూపించబోతున్నా. రీసెంట్గా ఒక అతను నా దగ్గర తీసుకొచ్చారు కొన్ని నెలల క్రితం. లివర్ మొత్తం కంప్లీట్ పాడైపోయింది, చాలా పెద్ద హాస్పిటల్లో కంప్లీట్ లివర్ మార్చాల్సిందే, బతకడానికి ప్రసక్తి లేదన్నారు. అతన్ని ఐసీయూలో ఉంచారు, చాలా కాలం లైఫ్ రిస్క్ అని చెప్పారు. లివర్ మార్చినా ఎంతో కాలం ఆగదు, లివర్ మార్చినా ఆగకపోవచ్చు, ఒకవేళ ట్రీట్మెంట్ చేసినా 1 CR అవుతుందని చెప్పారు. వాళ్ళు 1 CR కూడా రెడీ అయినాక ఎవరో చెప్పారో మన దగ్గరికి వచ్చారు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి తీసుకొచ్చారు. లిటరల్గా చెప్పాలంటే అతన్ని చేతుల మీద మోసుకొచ్చారు. నా దగ్గరికి వచ్చినప్పుడు అతను చూడండి 8/12/2025 డేట్తో తీసుకొచ్చాడు రిపోర్టు. టోటల్ బిల్ రిబను 21 ఉంది. అలాగే ఉండాల్సిన రేంజ్ 0.3 నుంచి 1.2 వరకు 21 ఉంది. నా దగ్గరికి మోసుకొచ్చిన రోజున 21 ఉంది. సరిగ్గా చూడండి పక్కన డేటు 8/1/2026 9.2కి వచ్చింది. నెక్స్ట్ 9/2/26 7కి వచ్చింది 9.2 నుంచి. నెక్స్ట్ ఫైనల్గా 9/3/2026 కల్లా 5కి వచ్చింది. అంటే ఇది చూడండి ఎంత అసాధారణంగా 21 నుంచి 5కి వచ్చింది. మీ పక్కన వేస్తున్నాను చూడండి రిపోర్ట్స్లో. అతను ఫిజికల్గా కూడా అద్భుతంగా మెరుగయ్యాడు. నడవలేని స్టేజ్, మోసుకొచ్చే స్టేజ్ నుంచి పరిగెత్తుకొచ్చే స్టేజ్లో అతను ఉన్నాడు. మీరు ప్రత్యక్షంగా అక్కడ చూడొచ్చు. ఇతనికి ఒంటి నిండా నీరు వచ్చింది, పొట్టలో కూడా బాగా నీరు చేరటం, లివర్ బాగా డ్యామేజ్ అయింది. ఆ స్టేజ్ నుంచి ఇవాళ 0 ఎసైటిస్, ఏ విధమైన ఇన్ఫ్లమేషన్ లేకుండా కంప్లీట్ తగ్గిపోయింది. ఒక్క నెల రోజుల డైట్లోనే 21 నుంచి ఎంత తగ్గిందో మీరు చూశారు కదా. ఆ రకంగా తగ్గటం కేవలం వీఆర్కే డైట్కి మాత్రమే సాధ్యం. ప్రపంచంలో ఒక్క మందు బిళ్ళ మీరు చెక్ చేసుకోవచ్చు. టెస్ట్ మోడల్కి నేను రెడీగా ఉన్నాను, ఏ దీనికైనా నేను రెడీగా ఉన్నాను. ఒక్క మందు బిళ్ళ పారాసెటమాల్ బిళ్ళ కానీ మోడర్న్ మెడిసిన్ సంబంధించి ఏ మందు బిళ్ళ వాడలేదు. వాడే మందులన్నీ కూడా తీసేయించి కేవలం వీఆర్కే డైట్తో మాత్రమే సాధ్యం చేసిన మిరకల్ 21 చిల్లర నుంచి 5కి వచ్చింది కేవలం 3 నెలల్లో. అలాగే లివర్లో మరొక క్రానిక్ ఫిగరు ఫ్యాటీ లివర్ సంబంధించి ALT, ASTలకు సంబంధించి ఇది చాలా సీరియస్ ఫ్యాక్టర్లు కదా. ఫ్యాటీ లివర్ లేకపోతే క్రానిక్ లివర్ దీనికి సంబంధించి ఇది యాక్చువల్గా లివర్ క్యాన్సర్ పేషెంట్. ఈయన ఒక క్యాన్సర్ పేషెంట్. ఈయన రిపోర్ట్ పక్కన వేస్తున్నా చూడండి. 50 రోజులు డైట్ చేశాడు. ALT, ASTలు ఇది ఒకటి చూడండి 1860 ఉంది, రెండోది 14 ఉంది. ఈ రెండు సరిగ్గా 50 రోజులు డైట్ చేసిన తర్వాత 28 ఒకటి, 38 ఒకటి వచ్చినాయి. పక్కన చూడండి 0 to 50 రెఫరెన్స్ రేంజ్. ఎక్కడ 1860, ఎక్కడ 50 రోజులు వీఆర్కే డైటు. లివర్లో ఆ స్థాయి కనుక మనం తగ్గినాయి అంటే మీరు దీని ప్రభావం ఎంత అద్భుతంగా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇదే రిపోర్ట్లో మీరు గమనించండి 9.8 ఉండే టోటల్ బిల్ రిబను 1.6కి వచ్చింది. జస్ట్ 50 రోజుల డైటు. ఒక్క మందు బిళ్ళ, ఇంగ్లీష్ మందు బిళ్ళ కూడా వాడలేదు. ఓన్లీ వీఆర్కే డైట్,
కేవలం విఆర్కే డైట్ మాత్రమే. అలాగే ఇంకొక కేసులో కూడా మీరు చూస్తే లివర్ క్యాన్సర్, ఒరిస్సా నుంచి వచ్చారు. 16.5 అనేది టోటల్ బిలిరూబిన్ ఉంది. అసలు ఒళ్ళంతా పచ్చబడిపోయింది. డాక్టర్లు ఫైల్ మీదే 3 months మించి బతకడం చెప్పారు ఫ్యామిలీ మెంబర్లకి. కేవలం 1 month రైడ్ చేసిన తర్వాత మళ్ళీ చెప్పా కదా, ఎటువంటి ప్రోటోకాల్స్ లేవు. 0.8 16.5 నుంచి కేవలం నెల రోజుల్లో లివర్ క్యాన్సర్ది టోటల్ బిలిరూబిన్ 0.8కి వచ్చింది. మీరు చూడండి ఎంత అసాధారణంగా తగ్గిందో మీరు ఇక్కడ చూడవచ్చు. విఆర్కే డేట్లో మరొక మెరకలు ఏంటంటే, ఒక పాప, చిన్న పాప 6 నెలల బేబీ నా దగ్గరికి వచ్చారు. ఆ పాప పుట్టినప్పటి నుంచే టోటల్ బిలిరూబిన్ 13 అట్లా ఉంటా వచ్చింది. అన్ని ఫిగర్స్ కూడా ఎక్కువే. ఏఎల్పి కూడా ఎప్పుడు పుట్టుకతోనే 1000 పైన ఉంది. చాలా హాస్పిటల్లో చూపించారు. అంటే చిన్నపిల్ల, పసిపిల్ల, ఆ రోజు నుంచి ట్రీట్మెంట్లు చేస్తూనే ఉన్నారు. ఈ పాపకి 12.68 టోటల్ బిలిరూబిన్ ఉంది. చాలా అసాధారణంగా ఆల్కలైన్ ఫాస్ఫేటేజ్ 390 లోపు ఉండాలి, 1036 ఉంది. సరిగ్గా 15 రోజులు డైట్ ఇచ్చాం. 15 రోజులు డైట్ ఏం లేదు, తల్లి పాలిస్తానే ఉంది. తల్లికి ఫుల్గా కొబ్బరి నూనె పట్టించాం. తల్లికి కొబ్బరి నూనె ఇచ్చాం. పాపకు కూడా కొబ్బరి నూనె 1 గ్రాము చొప్పున 5 సార్లు కోకోనట్ ఆయిల్ ఇచ్చాం. డైట్ పెట్టి చేసినప్పుడు మైక్రోన్యూట్రియంట్ పౌడరు, ఇట్లా ఇంకా ఒమేగా 3లో ఫ్లాక్స్ ఆయిల్ ఇచ్చాం. అలాగే టర్మరిక్, కుర్కుమిన్ అది కూడా ఇచ్చాం. అంటే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. ప్రపంచంలో అందరూ కూడా క్యాప్సూల్స్ ఎక్కువ పౌడర్ ఫార్మేట్లు చేస్తారు. నేను కోకోనట్ ఆయిల్ బేస్గా చేసిన ఆయిల్ ఫార్మేట్లు ఉండే ఇస్తాను ఎక్కువ. అందుకని చాలా ఈజీగా ఉంటుంది. నేను డి విటమిన్ ఇచ్చినా కూడా ఆయిల్ ఫార్మేట్లు ఉంటుంది. ఈ పాప కేవలం ఫ్లాక్స్ ఆయిల్, టర్మరాల్, కుర్కుమిన్, కొంచెం ఆయిల్ జస్ట్ టచ్చింగ్గా ఇచ్చాం. అట్లాగే జస్ట్ 15 రోజులకు చూస్తే రిపోర్ట్లు చూడండి. ఏఎల్పి కాస్త 1036 నుంచి డబుల్ డిజిట్ 99కి వచ్చింది. టోటల్ బిలిరూబిన్ 12.7 నుంచి 9.7కి వచ్చింది కేవలం 15 రోజుల్లో. మిరకల్ అంటే ఎలా ఉంటుందనేది మీరు చూడొచ్చు. అంటే ఇందులో మ్యాక్సిమం మిరకల్ మనకి కోకోనట్ ఆయిల్కి ఇవ్వచ్చు. లివర్కి సంబంధించి ప్రాబ్లం రాకముందు ఏ ఫ్యాటీ యాసిడ్ అయినా తీసుకోగలుగుతుంది. కానీ లివర్కి వన్స్ ఏదొక ప్రాబ్లం వచ్చిన తర్వాత అది తీసుకోగలిగే అత్యుత్తమైన ఆహారం ఒకే ఒకటి, అది మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్. ఈ ప్రపంచంలో ఒకే ఒక న్యాచురల్ మీడియం ఎంసిటీ ఆయిల్ అవైలబుల్గా ఉంది. ఏంటంటే విఆర్కే మోడల్లో చెప్పిన న్యాచురల్ కోకోనట్ ఆయిల్. ఆ చెత్త ఒరిజినల్ ఆయిల్ కాదు. సో కన్ఫ్యూజ్ కాకండి. ఒరిజినల్ కిట్కి అలాంటి వాటికి ఇలాంటి ఫలితాలు రావు. కేవలం విఆర్కే డేట్లో చెప్పిన న్యాచురల్ కోకోనట్ ఆయిల్ మాత్రమే ఫలితం వస్తుంది. అలాగే లివర్ క్యాన్సర్ వస్తే డాక్టర్లు అందరూ రాసిస్తారు చాలా హాస్పిటల్లో. లివర్ ఒకటి, లంగ్ ఒకటి, బ్రెయిన్ ఒకటి వచ్చినప్పుడు క్యాన్సర్లో మిగిలిన క్యాన్సర్ల మాట ఎట్లా ఉన్న వీటికి డేట్ చెప్పేస్తారు. ఆల్మోస్ట్ 95% డాక్టర్లు రాసిచ్చేస్తారు. 6 నెలల, సంవత్సరం అని చెప్పేస్తారు, లేదా నెల, 3 నెలలు అని. సో అలాంటి పరిస్థితుల్లో లివర్ క్యాన్సర్లో కూడా ఉంటే నా డైట్ 6 months చేసిన తర్వాత పక్కన చూడండి. ఆవిడ తగ్గిన తర్వాత, అంటే నేను ఫోటో చూపించలేను ప్రైవసీ రీత్యా, జూమ్లో చూపిస్తాను చూడండి. డైట్ చేసిన తర్వాత లివర్ క్యాన్సర్ అది ఏ రకంగా అయిందో చూడండి. నా దగ్గర ఫోటో దిగారంటే నా డైట్ చేస్తేనే దిగేది. చూడండి ఒకసారి లివర్ క్యాన్సర్, లింఫ్ నోడ్స్తో సహా లివర్ అండ్ స్ప్లీన్లో ఏ రకంగా తగ్గిందో మీరు పక్కన ఒకసారి చూడొచ్చు. అంటే అది లివర్ క్యాన్సర్ అయినా కానీ, లివర్ సిరోసిస్ అయినా కానీ, ఏఎల్టీలు, ఏఎస్టీలు అసాధారణంగా ఉన్నాయైనా కానీ, టోటల్ బిలిరూబిన్ 21 ఉన్నా కానీ, లివర్ సంబంధించి ఏ ప్రాబ్లం అయినా సరే ప్రపంచంలో మంచినీళ్ళు తాగినట్టు సాల్వ్ చేయగలిగే ఈ ప్రపంచపు అత్యున్నతమైన వైద్య విధానం ఏదైనా ఉంది అంటే అది వన్ అండ్ ఓన్లీ విఆర్కే డైట్. ఈ మధ్య కొత్తగా ఓ మందోడు చెబుతున్నారు, రెస్మెట్రోమ్ అని. దాని కాస్ట్ చూస్తే మీకు గుండె ఆగుద్ది. జాగ్రత్తగానండి. సుమారు సంవత్సరానికి రోజు వేసుకోవాలి. సంవత్సరానికి ఒక సింపుల్గా 40 లక్షలు అవుతుంది. ఎలాళ్ళు మీరు చచ్చిపోయే వరకు. సంవత్సరానికి 40 లక్షల చొప్పున మీరు చచ్చిపోయే వరకు కానీ వైద్యం చేసుకున్న సిద్ధపడితే ఆ మందు వాడుకోండి. దాని సైడ్ ఎఫెక్ట్లు మీకు వచ్చే బెనిఫిట్ కంటే 100 రెట్లు వస్తాయి బోనస్గా. అలాగే మీరు ఎప్పుడైతే అప్పుడు మాంతారో ఆ మరుసటి రోజు నుంచే మీ ఫ్యాట్ లివర్ బిగిన్ అవుతుంది. ఇది అలోపతి మోడర్న్ మెడిసిన్. ఇంత పెద్ద వ్యవస్థలు, నోబుల్ బహుమతులు, ఈ వ్యవస్థలన్నీ కలిపి మనకిచ్చిన సొల్యూషను ఫ్యాట్ లివర్ తగ్గడానికి ఇది. ఈ ప్రపంచం చేతులు ఎత్తేసి, అందరూ చేతులు ఎత్తేసి సైలెంట్ కిల్లర్ లాగా ఇన్ని కోట్ల మందిని డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా బలి చేసే, ముఖ్యంగా డయాబెటీస్ వాళ్ళని బలి చేసే ఈ ఫ్యాటీ లివర్ విషయంలో ఏ పాత్ అనుసరించాలనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. స్టడీ చేయండి, జాగ్రత్త చేసుకోండి. అలాగే ఫ్యాటీ లివర్ సంబంధించి కొన్ని ప్రోటోకాల్స్, సప్లిమెంటేషన్ మోడల్ కొంత బాగా పనిచేస్తుంది. ఫ్యాటీ లివర్ సంబంధించి లేదా లివర్ సంబంధించిన అన్ని డిసీజెస్కి అద్భుతంగా పనిచేసి ఏంటంటే
మొట్టమొదటిది కోకోనట్ ఆయిల్. ఒరిజినల్ కోకోనట్ ఆయిల్. ఒరిజినల్ కోకోనట్ ఆయిల్ కాదు. అదొక క్రాపు, చెత్త. అది వేసుకుంటే లివర్లు కూడా పోతాయి. రెండోది విటమిన్ డి, హై డోస్ ఆఫ్ విటమిన్ డి. మూడోది ఒమేగా 3. ఇది రిచెస్ట్ ఫ్యాటీ యాసిడ్. వీఆర్కే డైట్ మొత్తం ఒమేగా 3ని పూర్తిగా సపోర్ట్ చేసే విధంగా ఉంటుంది. హై డోస్ ఆఫ్ ఒమేగా 3లు అందుతాయి. అలాగే సిలిమారన్, మిల్క్ తీసలనే పువ్వు నుంచి తీస్తారు. సిలిమారన్ అనే ఫైటోకెమికల్. దీని మీద కూడా కొన్ని వేల అద్భుతమైన స్టడీస్ ఉన్నాయి. లివర్ సంబంధించి ఏ ప్రాబ్లం కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే విటమిన్ ఈ కూడా దీంట్లో అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే సిస్టమేటిక్గా మంచినీళ్ళు ఇవ్వడం కూడా అద్భుతంగా పనిచేస్తాయి. అలాగే సి విటమిన్కి వీఆర్కే డైట్లో ఇచ్చే నిమ్మకాయ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఇవన్నీ కాంబినేషను. కార్బోహైడ్రేట్ ఎప్పుడైతే జీరో చేసామో ఆటోమేటిక్గా ఏదైనా తగ్గాల్సిందే. కొబ్బరి నూనె మీ లివర్ ఉన్న సబ్బులు ఉన్న వాళ్ళందరికీ కూడా దేవుడు దేవత ఎవరు ఉన్నారంటే అది వీఆర్కే డైట్లో చెప్పిన కొబ్బరి నూనె ప్లస్ వీఆర్కే డైట్. సేఫ్గా వీఆర్కే డైట్ చేయండి. లివర్కి సంబంధించిన ఏ స్థాయి ప్రాబ్లం అయినా సరే సింపుల్గా మీ ఇంట్లోనే పరిష్కరించుకోండి.